జిల్లాలోని నీటి ప్రాజెక్టుల గేట్లు నిర్వహణకు ఆపరేటర్లే లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. సోమశిల డ్యాంకు గేట్లు ఆపరేట్ చేసే సిబ్బంది లేరు. అదేవిధంగా కండలేరు జలాశయానికి గేట్ ఆపరేట్ చేసే సిబ్బంది లేరు. సంగం బ్యారేజీ వద్ద గేట్ ఆపరేట్ చేసే సిబ్బంది లేరు. నెల్లూరు బ్యారేజీ వద్ద గేట్ ఆపరేట్ చేసే సిబ్బంది లేరు. రాళ్లపాడు ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ గేటు పైకి లేవని దానివల్ల రైతులకు నీరు ఇవ్వలేకపోతే రైతులు డ్యామ్ దగ్గర ఆందోళన చేస్తున్న విషయం మనం చూసాం. సోమశిల జలాశయంలో ఉన్న నీటి శాతానికి పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఈ తరుణంలో ఆకస్మిక వరద వచ్చినట్టయితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నప్పటికీ ఆపరేట్ చేసే సిబ్బందిని ప్రభుత్వాలు నియమించుకోవడం లేదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఆపరేటర్లు నియమించాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. నెల్లూరు బ్యారేజ్ వద్దగానైతే ఇంతవరకు ఎంత నీరు విడుదల చేస్తున్నామన్న గేజ్ కూడా నిర్మాణం చేయలేదు, అంచనాలు వేసి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు గేట్లన్నీ కూడా సోమశిలకు కానీ, కండలేరుకి కానీ, సంగం బ్యారేజీకి కానీ, నెల్లూరు బ్యారేజీకి కానీ గేట్ల నిర్వహణ ఏఈలు డీఈలు సాక్షాత్తు ఆ ఫీల్డ్ మీద ఉంది యుద్ధం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. అర్ధరాత్రి సమయంలో గేట్లు ఎత్తాల్సి వస్తే ఇంజనీరింగ్ అధికారులు అందుబాటులో ఉండరు కాబట్టి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.